ఒక సామ్రాజ్యాన్ని గెలవడం వేరు, కాని దాన్ని ఒక ఉక్కు ప్రణాళికతో నిర్మించడం పూర్తిగా వేరు. ఈరోజు మనం చరిత్రలోని ఒక గొప్ప వాస్తుశిల్పి చంద్రగుప్త మౌర్యుడు గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం యుద్ధాలు గెలిచి వదిలేలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన మౌర్య సామ్రాజ్యానికి పునాది ఎలా వేశాడో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అంతర్గత కలహాలతో, గందరగోళంతో ముక్కలైపోయిన ఒక పెద్ద ఖండాన్ని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలంటే ఎలాంటి పట్టుదల కావాలి, ఎలాంటి ప్లాన్ ఉండాలి? కాని చంద్రగుప్త మౌర్యుడి దగ్గర ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం ఉంది. అదే ఒక ఉక్కు బ్లూప్రింట్, అంటే ఒక పక్కా ప్రణాళిక. అది ఎంత కఠినంగా, శక్తివంతంగా ఉందంటే అదే తన అపారమైన సామ్రాజ్యానికి బలమైన పునాదిగా మారింది. మరి ఆ ప్లానేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం చంద్రగుప్తుడు అడుగుపెట్టినప్పటి పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అప్పటి భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి నిరంతరం యుద్ధాలు, రాజకీయ అస్థిరతతో అట్టుడుకుతోంది. ఈయనే చంద్రగుప్త మౌర్యుడు. అసలు ఏమాత్రం అంచనాలు లేని ఒక సాధారణ నేపథ్యం నుంచొచ్చి ఏకంగా ఒక చక్రవర్తిగా ఎదిగి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అసలు చంద్రగుప్తుడు ఇంతలా ఎదగడానికి కారణమేంటంటే అప్పటి రాజకీయ పరిస్థితులే అన్నమాట. ఒకవైపు అవినీతితో ప్రజలకి నచ్చని నందవంశం, మరోవైపు అలెగ్జాండర్ వెళ్ళిపోవడంతో ఏర్పడిన పవర్ వాక్యూమ్. ఇవన్నీ అతనికి ఒక రకంగా కలిసొచ్చాయి. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయడమంటే మాటలా? మరి చంద్రగుప్తుడు అది ఎలా చేయగలిగాడు? దాని వెనక ఉన్న రహస్యమేంటంటే ఒక విప్లవాత్మకమైన పరిపాలనా వ్యవస్థ. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం సిస్టంకి గుండెకాయలాంటిది అర్థశాస్త్రం. దీన్ని రాసింది ఎవరో కాదు, చంద్రగుప్తుడి గురువైన చాణక్యుడే. ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనే ప్రతి విషయాన్ని ఇందులో చాలా వివరంగా చెప్పారు. ఇది మౌర్య సామ్రాజ్యానికి ఒక బైబిల్ లాంటిది. అసలు వాళ్ల పరిపాలన ఎలా ఉండేదంటే ముఖ్యంగా 3 పిల్లర్స్ మీద నడిచింది. ఫస్ట్, విభజించు, పాలించు. అంటే మొత్తం సామ్రాజ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ప్రతి లెవెల్లో కంట్రోల్ పెట్టడం. సెకండ్, ఎక్కడ చూసినా గూఢచారులు, వాళ్లని గూఢ పురుషులు అనేవాళ్లు. ఇక మూడోది, ఈ భారీ సిస్టంని నడపడానికి డబ్బు కావాలి కదా, అందుకే పంటలో ఆలు వంతు పన్నుగా వసూలు చేసేవాళ్లు. ఇంత కఠినంగా ఉంది గదా అని అంతా చెడే జరిగిందనుకుంటే పొరపాటే. ఈ సిస్టం వల్ల కొన్ని అద్భుతమైన విజయాలు కూడా సాధ్యమయ్యాయి. దేశాన్ని ఏకం చేసి ఒక స్వర్ణ యుగానికి బాటలు వేసింది. చూడండి, దేశంలో అప్పటిదాకా ఉన్న గొడవలకి కారణమైన నందవంశాన్ని ఓడించేశాడు. గ్రీకు సైన్యాల్ని వెనక్కి తరిమి దేశ సరిహద్దుల్ని భద్రపర్చాడు. వ్యాపారం కోసం ఒక పెద్ద జాతీయ రహదారిని కూడా నిర్మించాడు. అంతెందుకు, ఒకప్పుడి శత్రువైన సల్యూకస్ని కూడా దౌత్యంతో మిత్రుడిగా మార్చుకున్నాడు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పట్లో గ్రీకు రాయబారి మెగస్తనీస్ వాళ్ల రాజధాని పాటలీపుత్రం గురించి ఏం చెప్పాడో చూడండి. ఆ నగరంలో బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్, వ్యాపార నియంత్రణ, చివరికి విదేశీయుల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక కమిటీలుండేవట. ఆ కాలంలో ఇది ఎంత పెద్ద విషయమో కదా. అయితే ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్టే ఈ సిస్టంలో కూడా ఒక చీకటి కోణముంది. ఈ పర్ఫెక్ట్ ఆర్డర్ కోసం ప్రజలు చెల్లించిన వెల చాలా చాలా పెద్దది. అంటే మౌర్య పాలన అనేది ఒక రకంగా ఒక డీల్ లాంటిదన్నమాట. ప్రజలకు ఏమిచ్చారు? శాంతి, భద్రత, స్థిరత్వం. మరి బదులుగా ఏం తీసుకున్నారు? స్వేచ్ఛ, డబ్బు, నిరంతరం నిఘా, భరించలేని పన్నులు, క్రూరమైన శిక్షలు, ఇవన్నీ భరించాల్సొచ్చింది. ఈ కంట్రోల్ వల్ల సమాజంలో ఎలాంటి వాతావరణం ఉండేదంటే ఎక్కడ చూసినా భయం, అనుమానం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా ఇక అంతే సంగతులు. చాలా చిన్న తప్పులకే అవయవాలు నరికేయడం లేదా మరణశిక్ష విధించడం లాంటివి ఉండేవి. దీనికి తోడు ఈ భారీ పన్నుల వల్ల మధ్యతరగతి ప్రజలు ఎదగడమే కష్టమైపోయింది. మరి ఇంత కఠినమైన పాలనను అమలు చెయ్యాలంటే ఎంత సైన్యం కావాలి ఊహించండి. చంద్రగుప్తుడి దగ్గర 6 లక్షల మంది కాల్బలం ఉండేది. అంతేకాదు 30,000 గుర్రపు దళం, ఇంకా 9,000 యుద్ధ ఏనుగులు. ఆలోచించండి ఎంత పెద్ద సైన్యమో. ఈ మిలిటరీ పవర్తోనే మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోగలిగాడు. ఈ దాదాపు 10 లక్షల మంది సైన్యం రాజ్యానికి ఒక కవచంలా ఉండేది. కాని దీని నిర్వహణ ఖర్చు మొత్తం ఎక్కడ్నించి వస్తుంది
అంతా ప్రజల పన్నుల నుంచే. సరే, ఇప్పుడు చంద్రగుప్తుడి జీవితంలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ఆసక్తికరమైన దశకు వద్దాం. తను కట్టిన సామ్రాజ్యానికి, తన ముగింపుకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని చూద్దాం. జీవితం చివరి దశలో చంద్రగుప్తుడు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంత పెద్ద సింహాసనాన్ని వదిలేసి ఒక జైన సన్యాసిగా మారిపోయాడు. చివరికి సల్లేఖన అనే వ్రతం ద్వారా, అంటే చనిపోయే వరకు ఉపవాసం ఉండి ప్రాణాలు విడిచాడు. కాని అతను కట్టిన సామ్రాజ్యం మాత్రం తర్వాత బలహీనమైన రాజులు రావడంతో దాని సొంత వ్యవస్థ బరువును మోయలేక కూలిపోయింది. ఇక్కడే ఒక పెద్ద ఐరనీ ఉంది. ఏ పటిష్టమైన కేంద్రీకృత వ్యవస్థ అయితే ఆ సామ్రాజ్యాన్ని అంత బలంగా చేసిందో అదే దాని పతనానికి కారణమైంది. ఎందుకంటే అంత ఒకే వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బలహీనపడితే మొత్తం సిస్టమ్ పేకమెడలా కూలిపోతుంది. సో చివరిగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ని తయారు చేస్తే అది ఫెయిల్ అవ్వడానికే తయారైనట్టా? అంటే మరీ ఎక్కువ కంట్రోల్ అనేది చివరికి పతనానికే దారితీస్తుందా? ఈ విషయంపై ఆలోచించాల్సి